హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందు వచ్చేస్తున్నా. మొట్టమొదటిసారి మనం పుట్టబర్తిలో ఒక వీడియో తీసాం. చాలా అద్భుతమైనటువంటి వీడియో. అదేవిధంగా పుట్టబర్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గుడి యొక్క చరిత్ర మీ ముందు తీసుకొని వస్తాను. సో మొట్టమొదటి వీడియోగా మనం గంగమ్మ తల్లి టెంపుల్ తీసాం. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర. మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయొద్దండి ఏమంటే. ఓకే ఫ్రెండ్స్, నేను మీ అనిల్. వ్యాస్లాగ్ ఛానల్కి వెల్కమ్. ఈ వారం మనం పుట్టబర్తిలోనే మొట్టమొదటిసారి ఒక టెంపుల్ని తీయబోతూ ఉన్నాం. అది కూడా శ్రీ గంగమ్మ తల్లి టెంపుల్ని. సో దీని యొక్క చరిత్ర ఎవరికి కూడా మ్యాక్సిమం తెలీదు, పుట్టబర్తిలో చాలామంది ఉన్నటువంటి వాళ్ళకి. అయితే ఈ చరిత్రను మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం అమ్మవారి విశిష్టత ఏంటి, సో అమ్మవారికి ఉన్నటువంటి పవర్స్ ఏంటి, సో దీని గురించి మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, 300 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మహా నిర్మాణాన్ని మనం చూడొచ్చు. ఇది లేటెస్ట్గా చూసారు, చూపించు. సో ఇది లేటెస్ట్గా నిర్మించినటువంటి టెంపుల్. పూర్వం 300 సంవత్సరాల క్రితమే ఈ టెంపుల్ని నిర్మించారు. అయితే ఎవరు నిర్మించారు, సో సత్యప్ప అనే ఎవరు, సో దీని గురించి మొత్తం అంతా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందు సో రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఈ టెంపుల్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇంకా వచ్చేసేయండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, మనం లాస్ట్ టైం ఏదైతే గంగమ్మ తల్లి టెంపుల్ ఒకటి తీసాం, సో ఇది పుట్టబర్తిలో ఉన్నటువంటి గంగమ్మ తల్లి టెంపుల్. సో రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, మీకు తెలుసు. సో చాలామందికి తెలియదు, బట్ అయితే ఒకసారి ఎవరు రాలేనటువంటి వాళ్ళు, లేకుంటే చూడలేనటువంటి వాళ్ళు, చాలా దూరం ఉన్నటువంటి వాళ్ళు ఈ టెంపుల్ ఎలా ఉంది అని చూడటానికి కూడా మన వీడియో చాలా సహాయపడుతుంది. సో ఇది రెండవ గంగమ్మ తల్లి టెంపుల్. మనం ఒకసారి ఆల్రెడీ ఒకటి చూసాం, కోట గంగమ్మ మనుషులతో మాట్లాడేదన్నమాట పూల సహాయంతో. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంటి, సో పూర్వం నిర్మించినటువంటి విగ్రహం ఉందా లేదా, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి అమ్మవారు విగ్రహం ఉంది, అది చూద్దాం మనం. విగ్రహం అంటే రాతి విగ్రహం. ఇక్కడ మనం లాస్ట్ టైం కూడా చూసాం. సో ఏదైతే మనం ఇక్కడ కోట గంగమ్మ తల్లిని చూసినప్పుడు, సో కోట గంగమ్మ తల్లికి ఒక సెక్యూరిటీ అనమాట. సో ఈయన పోతురాజు అనేసి, సో ఇక్కడ కూడా ఉన్నారు, సేమ్ మీరు చూడొచ్చు. సో ఈయన ఎంట్రన్స్లో ఉండే ఇది కూడా రాతితో నిర్మించినటువంటిది, మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. ఇంతవరకు మనం చూసాం. అయితే చాలా టెంపుల్స్ ఇప్పుడు రీసెంట్గా నిర్మిస్తూ ఉన్నారు. అయితే అవన్నీ కూడా ఈ సిమెంటు దీంతో నిర్మిస్తూ ఉన్నారు. అది ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. అయితే ఇది రాతితో కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంది. మనం చూసాం ఇప్పటికే మ్యాక్సిమం ఎవరైతే మనం శ్రీకృష్ణదేవరాయలు ఆ కాలంలో నిర్మించినటువంటి నిర్మాణాలు అన్నీ కూడాను సో రాతితో నిర్మించినటువంటిది. ఇది కూడా రాతితోనే మ్యాక్సిమం నిర్మించడానికి ప్రయత్నించినారు వాళ్ళు. సో మనం ఇక్కడ కూడా చూడొచ్చు. సో ఎంట్రన్స్లో చూడండి ఒకసారి ఇక్కడ. సో ఇది మీరు అబ్జర్వ్ చేసింటారు మన వీడియోలో చాలా వరకు. ఏదైతే మన శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎక్కువ శాతం ఇది పెట్టేవాళ్ళు, ఈ సింబల్ పెట్టేవాళ్ళు. ఇంకా ఒకటి ఏంటంటే, ఫస్ట్ అమ్మవారిని విగ్రహం కాకుండా, సో ఫస్ట్ అమ్మవారి దర్శనం కాకుండా అమ్మవారి చరిత్రను ఫస్ట్ తెలుసుకున్నాం. ఇక్కడ మనకి ఒక అన్న కూడా ఉన్నారు. సో వాళ్ళు పూర్వీకుల నుండి కూడా 5 తరాల నుండి కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే పూజలు చేస్తూ ఉన్నారు.
వాళ్ళకు కూడా ఏమైనా మెరాకిల్స్ ఏమైనా జరిగినాయా, అట్ ది సేమ్ టైం అమ్మవారికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, సో అమ్మవారికి ఉన్నటువంటి పవర్ ఏంటి అనేసి మనం అన్నగారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ స్టోరీ ఏదైతే ఉందో అమ్మవారి స్టోరీ తెలుసుకున్న తర్వాత మన అమ్మవారిని చూస్తే మంచి ఫీల్ ఉంటుందని. సో ఇంకా కొంచెం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చాలా అందమైనటువంటి ప్లేస్ అని చెప్పొచ్చు, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో చాలా అందమైనటువంటి ప్లేస్, మీరు ఇది ఇక్కడ కూడా చూడొచ్చు, చిన్న విగ్రహం కూడా ఉంది ఇక్కడ. సో ఇది కూడా రాతితో నిర్మించినటువంటిది. ఓకే, ఇప్పుడు మనం చెప్పాం కదా, సో మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో అన్నగారితో స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ చెప్పించే ప్రయత్నం చేసి, సో దాని తర్వాత అమ్మవారిని మనం దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఏదైతే మనం ఆలయ చరిత్ర, సో అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అన్నవారు ఉన్నారు. నమస్తే అన్న, నా పేరు అనిల్. మీ పేరునా? నా పేరు పుట్ల గంగాధర్. సో అమ్మవారి గురించి మీరు క్షుణ్ణంగా చెప్పండి. సో అమ్మవారు ఎప్పుడు ఇక్కడ టెంపుల్ ఎప్పుడు మొదలైంది, సో దీనికి కర్త ఎవరు, ఫస్ట్ ఎవరు, సో ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు, అమ్మవారి చరిత్ర ఏంటో ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి అన్న. మా ముత్తాత గారు అయినటువంటి పుట్ల సత్యప్ప గారు ఆ రోజుల్లో ఈ పుట్టపర్తి గొల్లపల్లి అనే గ్రామంగా ఉంది. ఆ రోజుల్లో బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చినారని చరిత్ర చెబుతుంది. పూజారిగా విధులు నిర్వహించేవాడు గంగమ్మ తల్లికి. బతుకు తెరువు కోసం ఇక్కడ ఈ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ నువ్వు మా పూజలు చేయకుండా నువ్వు ఇక్కడ వచ్చినావు అని మా తాతవారికి. పూర్వం ఏ ఊర్లో ఉండేవాళ్ళు? పూర్వము పుట్లపల్లి అనే గ్రామంలో ఉండేవాళ్ళంట. అక్కడ నుండి ఇక్కడికి వచ్చినారు. అక్కడ మీరు గంగమ్మ తల్లి పూజారులు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని మీరు కొంచెం స్కిప్ చేసిన స్క్రిప్ట్, అందుకోసం అమ్మవారు అప్పుడు మా తాతగారు ఇట్లా కళలోకి వచ్చి, అమ్మవారు ఇట్లా చిత్రావతి నది ఒడ్డున నేను వెలుస్తాను, నువ్వు ఈ గ్రామంలో అప్పుడు చాలా చిన్న గ్రామాలు ఉండేటివి. ఈ పుట్టపర్తి కూడా దాదాపు 50-60 కుటుంబాలు ఉండేదే. మిగతా చుట్టుపక్కల గ్రామాలు కూడా 15-20 కుటుంబాలు ఉండే పరిస్థితులు. చుట్టూ 16 గ్రామాల పెద్దలను ఆ రోజు మా ముత్తాతగారు పిలిపించి ఇక్కడ స్వయంగా అమ్మవారు కళలోకి వచ్చి స్వయంగా వెలిచినారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక గ్రామ దేవతగా, కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ ప్రాంత ప్రజలు కొలుస్తున్నారు. ఎవరైతే ఈ 16 గ్రామాల వాళ్ళు పెద్దలు వచ్చి వాళ్ళు ఏదైతే ఈ గుడి గురించి డిస్కషన్ చేసేటప్పుడు అమ్మవారు స్వయంభుగా వెలిచారని మీరు చెప్తా ఉన్నారు. అవునండి. ఓకే, గుడ్. ఇంకా చెప్పండి. ఆ తర్వాత ఆ తాతకు ముగ్గురు కుమారులు జన్మించిన తర్వాత, వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళను పోషించలేని పరిస్థితుల్లో, ఎలాగమ్మా నేను ఇట్లా వ్యవసాయం చేసుకొని ఆవులు పెంచుకుంటూ ఈ జీవనాధారం చేసుకుంటున్నాను, మీ పూజల్లో ఉంటే మాకు సంసారం సాగడానికి పిల్లలను పోషించలేను, అది ఇది అని మా తాతగారు వేడుకున్నారు అమ్మవారిని. వేడుకుంటే అతను ఒకసారి వ్యవసాయం పని మీద పోయినాడు. అమ్మవారికి పూజ పెట్టకుండా అదే ఆ రోజు వర్షం పడింది, చేనులో విత్తనం వేయాలనే ఇదితో పోయినారు. ఆ రోజు ఎంత ప్రయత్నం చేసినా కూడా వ్యవసాయ పనిముట్లన్నీ కూడా ఎక్కడక్కడ విరిగిపోవడము, పని జరగకపోవడము, మళ్ళీ తిరిగి అవి రిపేర్ చేసుకోవడము, మళ్ళీ పని చేయకపోవడము, ఈ విధంగా జరిగింది. మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన చేసి, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఏమ్మా నేను చేసిన తప్పేమిటి అది ఇదంటే, నాకు ఈరోజు పూజ పెట్టకుండా పోయినావు, ఈరోజు ఆదివారము, మళ్ళీ ఆ రోజు నువ్వు పూజ పెట్టుకొని పోకపోవడం వల్ల, అంటే ఇప్పుడు ఎవరైతే ఈ పుత్రులు ఉన్నారో, అంటే వాళ్ళకి కలిగినటువంటి సంతానం ఎవరైతే సత్యప్ప కదా, సో సత్యప్పకు సంబంధించిన ఎవరైతే కుమారులు ఉన్నారో వాళ్ళు పూజ పెట్టకుండా పొలానికి వెళ్ళారు ఆ రోజు ఒకరోజు. సో అప్పుడు ఇది జరిగినటువంటి తంతు. ఆ తర్వాత మేము ఈ విధంగా అయితే మా పిల్లల్ని పోషించుకోలేము, నువ్వే మాకు ఏదైనా కానీ బతుకు తెరువు చూపిమ్మని ఆ రోజుల్లో అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఆ అమ్మవారికి ఇట్లా కళలోకి వచ్చి ఇట్లా నా విగ్రహం చేపిండి ప్రతి గ్రామంలోనూ పెద్ద కుటుంబాలు ఉంటాయి, ఆ కుటుంబాలను స్థావరాలుగా చేసుకొని అక్కడే ఉంటాను. వారం 10 రోజులు ఆ గ్రామంలో ఉన్న తర్వాత నన్ను ఒకరోజు ఊరేగిపిస్తారు. ఊరేగించిన తర్వాత మీకు వచ్చే ధాన్యము, అంటే మీరు ఉత్సవ విగ్రహం గురించి చెప్తాం, ఏదైతే మనం బయట ఉందో ఆ ఉత్సవ విగ్రహం గురించి చెప్తాం. ఆ విగ్రహం తిప్పుకుంటూ కుటుంబాన్ని పిల్లలను పోషించుకోవడానికి సరిపడే ధాన్యము ఆ రోజుల్లో వచ్చావని మా పెద్దలు మాకు చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ
చిన్న టెంపుల్ ఉంటే నాన్నగారు దాదాపు 40 years బ్యాక్ ఆ గుడిని కూడా రిమూవ్ చేసి అంటే తీసివేసి మళ్ళీ ఒక రకమైన గుడి నిర్మించడం జరిగింది. ఓకే, కొంచెం మళ్ళీ అది కూడా పాత గుడి అయిపోయింటే మామూలు సిమెంట్ పళ్ళతో కట్టిండే గుడి లేదు. ఈ గుడిని మనం శాశ్వతంగా ఇప్పుడు అంటే మేము 4th generation వాళ్ళు ఉండేది. 4th generation వాళ్ళు, 5th generation వాళ్ళు, 6th generation వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ముత్తాత మా తాతగారికి 3 కొడుకులు కావడం వల్ల 3 కొడుకులు ఒక కుమారునికి వచ్చేసి 3 సంవత్సరాలు ఒక్కొక్కరు పూజ పెట్టుకోవాలని ఆ రోజు తీర్మానం చేసినారు. దాని ప్రకారము ఒక తాతకు వచ్చేసి 3 సంవత్సరాలు అయినప్పుడు ఆ తాత కుమారులకు సంబంధించి 3 సంవత్సరాలు ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా దాన్నే మేము అంటే ఒక కొడుక్కి 3 సంవత్సరాలు అంటే మీరు ఈ 3 సంవత్సరాలు మీరు పూజ చేయండి, ఇంకొక 3 సంవత్సరాలు ఇంకొక ఆయన పూజ చేస్తారు, ఇలా చెప్పారనమాట. ఇలా చెప్పారు. ఓకే, కార్యక్రమాలు జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే కార్యక్రమం అదే పాటిస్తున్నాం. ఇప్పటి వరకు చరిత్ర రీసెంట్గా ఒక 2 సంవత్సరాల క్రితం ఆలయం శిథిలావస్థకు వచ్చింది. ఎంతో ప్రాధాన్యత, పవిత్రత, మరి చాలామంది భక్తులు ఉన్నారు, మనం చాలామంది పూజారులు ఉన్నాము. మనలో ఐక్యత లేకపోవడము, గుడి సక్రమంగా కట్టకపోవడము ఇవన్నీ జరుగుతున్నాయని అనుకున్నాము. దృఢమైన నిర్ణయం తీసుకున్నాము. మొదట మేము పూజారులుగా కొంత వాటా మూలధనం వేసి మనమే స్టార్ట్ చేయాలా. ఓకే, స్టార్ట్ చేసిన తర్వాత దాతలు ప్రజల నుంచి విరాళాలు మీరు వేశారు. తర్వాత ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ ద్వారా దాతల ద్వారా కొంత సొమ్ము సేకరించి డబ్బు అంతా సమకూర్చుకున్నాము. ఇక మేము ఇట్లా పోతుంటే ఒక దాత వచ్చి నేను కడతానని చెప్పారు. ఆమె రష్యన్ మహిళ. ఇంగ్లీష్ వాళ్ళు కట్టించారు. ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో వాళ్ళు కట్టించే ప్రయత్నం చేశారు. సేమ్ టైం మేము వీళ్ళు కూడా కొంచెం ధనం వేసుకున్నారు. సో ఊర్లో ఉన్నటువంటి కొంతమంది విరాళాలు కూడా ఇచ్చారు. దాని ద్వారానే ఇది చాలా ఇంత అద్భుతంగా నిర్మించారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మేము రాతితోనే కట్టాలా. దాదాపు దీని లైఫ్ వచ్చి మనం స్టోన్తో కట్టడం వల్ల ఇంజనీరింగ్ ప్లానింగ్ ప్రకారం 1600 సంవత్సరాలు ఉంటుందని మాకు తెలియజేశారు. మేము సిమెంట్తోనూ లేకుంటే ఇటుకతోనూ కడితే 100 నుంచి 120 సంవత్సరాల్లో 200 సంవత్సరాలు మహా అంటే 150 సంవత్సరాలు మాత్రమే అని చెప్పారు. లేదు ఇది మాకు ఏదైనా కానీ ఒక పర్మనెంట్, మేము చనిపోయినా మా పిల్లలు కూడా మమ్మల్ని తలుచుకోవాలి అనే ఉద్దేశంతో భవిష్యత్తులో ఇంకా మనము మనుషులుగా అశాశ్వతము, దేవాలయము, దేవుడు నిర్మాణాలు శాశ్వతంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 1600 సంవత్సరాలకు అయ్యే ఇంజనీరింగ్ ప్లానింగ్ ప్రకారం కట్టాం. సో మనం చూసాం ఇప్పటికే చాలా టెంపుల్స్ ఏవైతే మన శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి, సో ఆ కన్స్ట్రక్షన్ కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే రాతి విగ్రహం ఎప్పుడైనా కానీ చాలా కాలం ఉంటుంది. మనం చాలా చూసాం. ఇప్పటికే మనం 1000 సంవత్సరాల కింద కూడా మన నిర్మాణాలు మన వీడియోలో చూసాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టెంపుల్ని చూడటం కోసం మన ఛానల్ని చెక్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడుతుంది, దాని ద్వారా మీరు చూడొచ్చు. ఇది 8వ శతాబ్దానికి చెందినటువంటి శ్రీ సిద్ధేశ్వర ఆలయం. సో శివుడు మానవ రూపంలో దర్శనమిచ్చే ఆలయం. సో ఇది కూడా అంతే దృఢంగా వీళ్ళు నిర్మించారని మనం 100% చెప్పుకోవచ్చు. నేను చెప్పాను కదా, సో అన్నవారు కూడా సేమ్ అదే చెప్పారు. నేను ఇంతకు ముందు కూడా అదే చెప్పాను. సో ముందు వచ్చేటప్పుడు రాతితో నిర్మిస్తే ఎక్కువ కాలం ఉంటుందని, సో అదే అన్నవారు కూడా చెప్పారనమాట. సో అమ్మవారికి ఉన్నటువంటి పవర్స్ ఏంటి అంటే భక్తులు చాలామంది మేము పలాంది అమ్మవారికి మేము మొక్కుల ద్వారా కోరుకున్నాము, ఆ పనులు జరిగినాయి. అమ్మవారు చాలా శక్తివంతురాలు, మా పనులు నెరవేర్చింది అనేటువంటి నమ్మకంతో గుడికి వస్తున్నారు. సో మీరు కూడా ఈ సరౌండింగ్ ఎవరైనా మన వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి గుడిని విజిట్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి గుడి. అట్ ది సేమ్ టైం అమ్మవారు కోరిన కోరిక వెంటనే తీర్చే అంత శక్తివంతురాలు. మీరు వచ్చేయండి. సో మనం విగ్రహాన్ని కూడా ఏదైతే మనం పూర్వం అమ్మవారు స్వయంగా పిలిచినటువంటి ఆ విగ్రహాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అట్ ది సేమ్ టైం ఈ ఏదైతే కట్టడం ఉందో నీవు కట్టడం, సో ఆ కట్టడాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎంత అయ్యి ఉండొచ్చు ఒకవేళ ఎస్టిమేషన్? దాదాపు 1.5 కోటి వరకు అయినవచ్చు. 1.5 కోటి. సో 1.5 కోటి పెట్టి సో అద్భుతమైనటువంటి టెంపుల్ని ఇక్కడ నిర్మించారు. సో మీరు రండి, చూడండి. పక్కన కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి సో చెట్లు ఉన్నాయి, మంచి ప్లేస్ ఉంది, కూర్చోడానికి బెంచీలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నీళ్ళ సదుపాయం ఉంది. ఎవరైనా నిద్ర చేసే వాళ్ళు ముఖ్యంగా, సో నిద్ర చేసే వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఒక రూమ్ ఉంది. సో బాత్రూమ్ ఉంది, వాళ్ళు స్నానాలు చేసి ఇక్కడ ఉండటానికి. ఎందుకంటే చాలామంది ఈ నిద్ర అనేది చేస్తూ ఉంటారు. సో దానికోసం సపరేట్గా వీళ్ళు ఒక ప్లేస్ని నిర్మించారు. సో ప్రశాంతంగా ఇక్కడ పడుకొని అమ్మవారి ఏదైతే గుడి ప్రాంగణంలోనే నిద్రపోయి
విశ్రాంతి తీసుకొని అమ్మవారి కృపని పొందుతూ ఉన్నారనమాట. ఎవరైనా రావాలనుకుంటే ఆ నిద్ర కూడా మనం చేయొచ్చు ఇక్కడ. చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. మీరు కూడా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మా ఆలయం తరఫున, పూజారుల తరఫున మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 10 మందికి ఆలయ విశిష్టత, ప్రాధాన్యత గురించి చెప్పారు. మా వంశం చరిత్ర గురించి కూడా మేము కూడా క్లుప్తంగా చెప్పాము. ఎందుకంటే మేము కూడా సాంప్రదాయంగా ఆచారబద్ధంగా పూజలు చేస్తున్నాము. మేము ఈ రోజు నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళే మేము కాదు. మా పూర్వీకుల నుంచి వాళ్ళు ఏదైతే మనకు భాగాలు వాటాలుగా ఇచ్చారో ఆ వాటాల ప్రకారమే నిర్వహించుకుంటున్నాము. ఈ విధంగా ఈ ప్రక్రియ భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. 100% కొనసాగుతుందన్న. ఎందుకంటే చాలా మంచి గుడి ఇది. సో అట్ ది సేమ్ టైం ఎవరైతే మీ పుట్ల ఫ్యామిలీ ఉన్నారో దీన్ని చాలా సీరియస్గానే తీసుకున్నారో, వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుండి, దాదాపు 300 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ ఫ్యామిలీనే దీని యొక్క భద్రతని అనమాట. సో ఆ భద్రతను కాపాడుతూ ఉన్నారు. 100% చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఇంకా మనం డైరెక్ట్ అమ్మవారి టెంపుల్ని చూసే ప్రయత్నం చేద్దాం. అట్ ది సేమ్ టైం కన్స్ట్రక్షన్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో మన స్టోరీ అమ్మవారిది విన్నాం కదా. సో అదేవిధంగా అమ్మవారు ఒక ఉత్సవ విగ్రహాన్ని ఎవరైతే ఈ పుట్ల ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళకి సమర్పించారు. సో అందులోకి ప్రతి సంవత్సరం ఏదైనా ఊరేగింపు సమయాల్లో అమ్మవారు అందులోకి నిమగ్నం అవుతారు. దాని తర్వాత ఏదైతే ఈ ప్రాంగణాలు ఉన్నాయో చూసే ప్రయత్నం చేస్తారు. సో మనకి ఆపోజిట్లో ఏదైతే ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఉత్సవ విగ్రహం కూడా ఉంది. సో ఇది అమ్మవారు వాక్ ఇచ్చినటువంటి ఉత్సవ విగ్రహం. మామూలుగా చాలా ఉత్సవ విగ్రహాలు మనం చూసాం. అయితే దీనికి ఒక స్పెషల్ ప్రత్యేకత ఉందట. అమ్మవారే ఉత్సవ విగ్రహాన్ని తయారు చేయమని చెప్పి ఒక వాక్ ఇచ్చారు. సో అది కూడా మనం చూద్దాం. సో ముందుగా లోపలికి వెళ్దాం రండి. రా. సో మీరు ఇదంతా చూడొచ్చు. ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో, సో ఏదైతే మీరు చూడొచ్చు, ఇక్కడ ఏనుగు ఉంది. సో ఏనుగు పైన సింహం నిలబడినట్లు. సుమారు 18 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, సో మా మండపంలో సుమారు 18 పిల్లర్స్తో నిర్మించినటువంటి ఈ నిర్మాణం మీరు చూడొచ్చు. ఓకే. సో సుమారు 18 పిల్లర్స్తో నిర్మించినటువంటి ఈ నిర్మాణం మనం స్టార్టింగ్లో చూడొచ్చు. ఈ మండపం ఇది ముఖ మండపం. సో ఇక్కడే మనకు ఏదైతే గర్భగుడిలోనికి పోక ముందే మనకి ఇక్కడ ఉత్సవ విగ్రహం ఉంది. సో అమ్మవారు వాక్ ఇచ్చినటువంటి సో మహా విగ్రహం అని మీరు చెప్పొచ్చు. సో దగ్గర క్లోజ్ గ్రహం చూడండి. సో అమ్మవారు వాక్ ఇచ్చిన తర్వాత సో నిర్మించినటువంటి అతి పురాతనమైనటువంటి విగ్రహం ఇది. చాలా అద్భుతమైనటువంటి విగ్రహం మీరు చూడొచ్చు. ఏదైతే ఊరేగింపు సమయాల్లో అమ్మవారిని సో ఈ ఉత్సవ విగ్రహంలోనే ఊరేగిస్తారనమాట. సో వెనకాల కూడా చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఒక రౌండ్ వేసిన తర్వాత మనం సో డైరెక్ట్ ఇంకా అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనం హేమావతి టెంపుల్ లాస్ట్ టైం వెళ్ళాం. సో అక్కడ ఎవరైతే ఈ చోళులు నిర్మించారు కదా, సో చోళులు నిర్మించినటువంటి నిర్మాణంలో కిటికీలు అనేటివి పెట్టారనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి దొడ్డేశ్వర ఆలయాన్ని చూడటానికి మన ఛానల్ని చెక్ చేయండి. సో ఇది చోళరాజులు రాజమహేంద్రునిచే నిర్మించినటువంటిది. ఆ కాలంలోనే, అది దాదాపు 1300 సంవత్సరాల క్రితమే కిటికీలు అనేది నిర్మించారు. అప్పట్లో చాలా బ్రాడ్గా ఆలోచించు. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నారు కదా. సో ఇది కిటికీ లాంటిది అనమాట. మనకి ఇప్పుడు ఇంతవరకు చాలా టెంపుల్స్ చూసాం. సో ఇలాంటిది చాలా అరుదుగా చూసామన్నమాట మన తీసిన వీడియోస్లో. సో ఇవంతా కూడా మీరు చూడొచ్చు. సో విగ్రహాలు ఏవైతే ఉన్నాయో 8 మంది రూపాలు ఎవరైతే ఉన్నారో, సో ఆ రూపాలన్నీ కూడా మనకి గుడి ప్రాంగణంలో ఏదైతే ఈ వాల్స్ ఉన్నాయో ఆ వాల్స్ పైన వాళ్ళు చెక్కడం జరిగింది చాలా అద్భుతంగా. ఇది కూడా మీరు చూడొచ్చు, చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, విగ్రహ ప్రతిష్ఠ జరిగి కేవలం 40 రోజులు కూడా కాలేదు. సో ఇక్కడ ఇంకా నాన్ వెజ్ కూడా కొంచెం సమయం ఉందన్నమాట. కలశం ఉంది, ఇక్కడ త్రిశూలం ఉంది, అమ్మవారి ఏదైతే ఉందో ఆ ఆయుధం. సో ఇక్కడ మీరు చూడొచ్చు సింహం. సో సింహం గుర్తు ఇది. ఇక్కడ కూడా చూడొచ్చు అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉంది. సో ప్రతి పిల్లర్ పైన కూడా
ప్రతి పిల్లర్ పైన కూడా ఒక బొమ్మని వేసే ప్రయత్నం చేశారు వీళ్ళు ఎవరైతే కళాకారులు ఉన్నారో. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో ఏదైతే అభిషేకాలు జరిగినప్పుడు ఆ వాటర్ బయటికి రావడానికి ఇక్కడ వేసారనమాట. ఇదంతా కూడా పాతకాలాన్ని వీళ్ళు అనుసరించారని మనం చెప్పుకోవచ్చు 100%. రా ఇంకా డైరెక్ట్ మనం గుళ్ళకి వెళ్ళిపోదాం. అమ్మవారి లోపల ఎలా ఉన్నారు. సో స్వయంగా వెలిసినటువంటి విగ్రహం ఒకటి ఉంది. సో రీసెంట్గా వాళ్ళు పెట్టినటువంటి విగ్రహం ఇంకొకటి ఉంది. సో ఆ రెండింటిని చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మీరు ఈ ఎంట్రీలో. ఇక్కడ మనకి మొదట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హోమం చేసుకోవడానికి హోమగుండం కూడా ఉంది. సో లైట్లు పవర్ఫుల్గా వేశారు. సో గర్భగుడి ద్వారం ఏదైతే ఉందో సో ముఖద్వారం ఇది. సో ఇక్కడ మనం చూస్తుంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ద్వారపాలకులు కూడా ఉన్నారు మనకి. సో ఈ సైడ్ కూడా ఉన్నారు ద్వారపాలకులు, ఈ సైడ్ కూడా ఉన్నారు. సో మీరు చూడొచ్చు ఇది రీసెంట్గా నిర్మించినటువంటి విగ్రహం అనమాట. సో రీసెంట్గా ఈ విగ్రహాన్ని తయారు చేసించారు. అయితే ఒరిజినల్ ఇంకొకటి ఉందన్నమాట. అమ్మవారు స్వయంభుగా వెలిసిన విగ్రహాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. జీన్స్ ప్యాంట్ వేసుకుంటే కష్టం రా. సో మీరు చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది. సో అమ్మవారి విగ్రహం మీరు చూడండి. సో మనం గర్భగుడిలో ఉన్నాము. సో అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. సో రీసెంట్గా ఏదైతే వాళ్ళు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారో ఆ విగ్రహాన్ని చూద్దాం. దాని తర్వాత అమ్మవారు స్వయంభుగా వెలసినటువంటి విగ్రహాన్ని మనం చూడొచ్చు. సో దగ్గర నుండి చూడండి. సో పుట్టపర్తి గంగమ్మ తల్లి మహా విగ్రహం, మహాస్వరూపం మీరు చూడొచ్చు. మనం ఈ విగ్రహాన్ని చూసాం కదా. సో స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. లోపల చాలా అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారు. ఎందుకంటే ఇది చాలా హైట్ చేశారనమాట. సో మునిపటితో పోల్చుకుంటే దీన్ని చాలా హైట్ చేశారు టెంపుల్ని. ఎందుకంటే చిరస్థాయిగా ఉండాలి అనే వాళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. సో మీరు చూడొచ్చు లోపల మనకు డూప్లెక్స్ హౌస్ లాగా, ఎక్కడైతే మన డూప్లెక్స్ హౌస్లో ఎలా ఉంటుందో అలాంటి స్టెప్స్ ఉన్నాయి లోపలికి. సో అమ్మవారి రియల్ విగ్రహాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ రావడానికి. సో చాలామందికి ఇందులోకి ఎంట్రీ లేదు. సో అమ్మవారి కృప మన పైన ఉంది కాబట్టి మనకు కూడా అన్నవారు మనకి అవకాశం కల్పించారు లోపలికి రావడానికి. చిన్నగా సో మీరు ఒకసారి పైకి కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. స్టెప్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా రావాలి. చూపించి సో ఇంకా మీరు చూడొచ్చు. ఇంకా అమ్మవారి స్వరూపం డైరెక్ట్ చూపించేసి. సో ఎవరైతే స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహం మీరు చూస్తూ ఉన్నారు. సో స్వయంభుగా వెలిసినటువంటి గంగమ్మ తల్లి టెంపుల్. చూడొచ్చు చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం, చాలా బాగుంది అసలు. సో ఈసారి మా ఫ్రెండ్ కూడా ఎవరైతే మారుతి కూడా సహాయం చేశారు దీంట్లో. ఇదే పూర్వం ఉన్నటువంటి విగ్రహం. మీకోసం అన్నవారిని అడుగుతాను. సో ఒక హారతి కూడా ఇవ్వమని చెప్పేసి. సో మీరు కూడా వీడియో చూసే వాళ్ళు అక్కడ నుండే మీరు దర్శించుకోవచ్చు. తర్వాత డైరెక్ట్ వచ్చి ఇక్కడ మనకి టెంపుల్లో దర్శించుకోవచ్చు అన్నమాట. ఓకేనా?
సో వీడియో చూసే వాళ్ళు కూడా అమ్మవారి హారతి మీరు చూడొచ్చు 100%. సో అన్నగారు ఇంకొక ఏదో విషయం చెప్తారంట. పురాతన కాలం నుంచి మా పెద్దల కాలం నుంచి ఆదివారం రోజు అమ్మవారికి పవిత్రమైన రోజు అని ఆ రోజు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అదేవిధంగా మంగళవారము శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మిగతా రోజుల్లో భక్తులు పెద్దగా రారు, మేము కూడా పూజలు కూడా తక్కువ చేస్తుంటాము. అయితే ప్రతిరోజు పూజ అయితే చేస్తుంటాము. నిరంతరము ప్రతిరోజు పూజలు చేస్తుంటాము. కాకపోతే ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తులు ఆదివారము మంగళవారము శుక్రవారం ఈ 3 వారంలో ఈ 3 రోజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. అమ్మవారి మీద చాలామంది భక్తులు అడుగుతుంటారు, అమ్మవారి మీద నుంచి మాకు ఒక నిమ్మపండు ఇవ్వండి, మా కోరికలు తీరుతాయని. ఆ నమ్మకంతో విశ్వాసంతోనే మేము కూడా చాలామంది భక్తులకు అమ్మవారి మీద నిమ్మపండు ఇస్తుంటాము. అదేవిధంగా మీరు కూడా ఒక 10 మందికి ఈ విషయం తెలియజేయడానికి కృషి చేసినందుకు మీకు కూడా ఆలయం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు కూడా అమ్మవారు దయా కృప కరుణా కటాక్షంలో మీపైన మీ కుటుంబ సభ్యులపైన ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారు పాదాల చెంత నుంచి మీకు పూలు నిమ్మపండును సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మవారి కృప సో అందరిపైన ఉండాలి. సో వీడియో చూసే వాళ్ళపైన ఉండాలి, ముఖ్యంగా సో పుట్ల ఫ్యామిలీ పైన ఉండాలి. సో మనం బయటికి వెళ్ళిపోదాం. తీసాను. సో మనం బయటికి వెళ్ళిపోదాం. చూడండి చాలా పెద్దగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో అమ్మవారిని దర్శించుకున్నాం. అట్ ది సేమ్ టైం అమ్మవారి యొక్క చరిత్రను కూడా తెలుసుకున్నాం. సో ఇలాంటి అద్భుతమైనటువంటి చరిత్రలు తర్వాత విశిష్టతల గురించి తెలుసుకునేదానికి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటిన్యూగా మనకి ఫాలోయింగ్లో ఉండండి. ఇంకా అద్భుతమైనటువంటి వీడియోస్ మీ ముందు వస్తూనే ఉన్నాయి. సో పుట్టపర్తిలో మొట్టమొదటి టెంపుల్ని మనం తీసాం. అట్ ది సేమ్ టైం పుట్టపర్తిలో ఏవేవి టెంపుల్స్ ఉన్నాయో సో వాటినన్నింటినీ కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే నేను డిస్టిక్ మొత్తం తిరిగాను. ఏదైతే సత్యసాయి డిస్టిక్ ఉందో సో డిస్టిక్ మొత్తం తిరిగి చాలా టెంపుల్స్ని కవర్ చేసే ప్రయత్నం చేశాం. సో మొట్టమొదటిసారి మన ఊర్లో తీస్తూ ఉన్నాం. సో మన సత్యసాయి డిస్టిక్లో అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ ఏదైతే పుట్టపర్తి ఉందో సో పుట్టపర్తిలో మొట్టమొదటి టెంపుల్ని తీసాం. సో అన్నీ కూడా కవర్ చేద్దాం. సో ఇంకా ఎందుకు ఆలస్యం, డైరెక్ట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సో చాలామంది సబ్స్క్రైబర్స్ చేసుకున్నారు సో మన ఛానల్ని. సో దానికి ఎప్పుడు నేను మీకు కృతజ్ఞతగా ఉంటాను. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న జనాభా ఎక్కువ ఉన్నారు. సో వ్యూస్ చాలా తక్కువ అయిపోతున్నాయి బికాస్ ఆఫ్ మీరు ఆ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల. సో నెక్స్ట్ టైం మన బెల్ ఐకాన్ని మీరు ఆన్ చేసుకోండి. సో నా యొక్క కొత్త వీడియోలు ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మీరు 100% ఆ యొక్క వీడియోస్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్.